Next contestant is going to be Vidya. Vidya. నమస్కారం సార్. నమస్తే అమ్మాయి. నీ వివరాలన్నీ చెప్పేసి. అంటే సార్ Give me your details, your biodata. అందరికీ నమస్కారం. నా పేరు విద్యా సురవరపు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా అమ్మగారు పేరు శ్రీమతి గాయత్రి అండ్ మా నాన్నగారు పేరు శ్రీ రవికాంత్. ఇవాళ నేను పాడబోయే పాట తూనీగా తూనీగా, చిత్రం మనసంతా నువ్వే. రాసిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అండ్ సంగీతం ఆర్పి పట్నాయక్ గారు. పాడిన వారు ఉషా గారు అండ్ సంజీవిని గారు. ఇంట్లో తెలుగు మాట్లాడతారు? ఇంట్లో ఇంగ్లీష్ ఇంగ్లీషే మాట్లాడతారా? అవును సార్. వెస్టర్న్ నేర్చుకున్నావా? వెస్టర్న్ నేర్చుకోవట్లేదు సార్. చిన్నప్పటి నుంచి తెలుగు పాటలే విన్నావు? అవును సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. విద్య, ఎస్ సార్. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నానన్నా? అంటే క్లాసికల్స్ మోదుముడి సుధాకర్ గురుగారు దగ్గర నేర్చుకుంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేసావు? 8 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 8 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు. కానీ ముందు అమ్మ దగ్గర నేర్చుకునేదాన్ని. మమ్మీ పాడతారా? అవును సార్. సో అమ్మ నేర్పించారు ఫస్ట్ నీకు? అవును సార్. జడ్జెస్. విద్య, నమస్కారం సార్. నమస్తే. చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా Thank you, పాడావు, sir. చాలా అపురూపంగా పాడావు. పాటను పాపలాగా చూసుకుంటున్నావు. చాలా అపురూపంగా పాడావు. తూనిగ గురించి చిలక పాడుతున్నట్టుగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడే దాచేస్తాం, ఆస్ట్రేలియా వెళ్ళనివ్వు. థ్యాంక్ యూ సార్. బోస్ గారు చెప్పినట్టు
నువ్వే ఒక చిన్న పిల్ల కానీ ఆ పాటకు తల్లిలాగా నువ్వు దాన్ని కాపాడుకుని పాడుతున్నావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ ప్రెజెంటేషన్ లో, నీ మాటల్లో ఐ కెన్ సీ దట్ వెరీ కంపోజ్డ్, వెరీ కామ్, అండ్ ఆ పాట కూడా అలాగే ప్రెజెంట్ చేసావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా పాటని ఎంజాయ్ చేస్తూ పాడండి. యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం అండ్ వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వెనక అన్నావు కదా. అవును మ్యామ్. ఆ తూనీగ రెక్కలు కొంత దూరమే వెళ్ళగలుగుతాయేమో కానీ విద్య ఆ రెక్కలు బలంగా చేసుకొని చాలా దూరం ఎగరాలి. బికాజ్ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు పాడతా తీగ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఒక మంచి పాట ఎంపిక చేసుకున్నావు. నీకు తగిన పాట, నీ వాయిస్ కి, నీ టింబర్ కి, నీ ఏజ్ కి తగిన ఒక క్యూట్ సాంగ్ ఎంపిక చేసుకొని దాన్ని బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు పాడతా తీయగా అండ్ వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మనకి అన్ని ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చిన తరప్పుడు ఏలూరులో జరిగింది.
ఎవరే అయ్యా ఈయన అసలు, ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర, ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.